అవునన్నయ్యా, తాను ప్రేమించేవాడు ముద్దు పెట్టాడు కాబట్టే అప్పుడు ఏమీ అనకుండా సైలెంట్గా ఉండిపోయిందంట. నేను జాబ్ ట్రాన్స్ఫర్ మీద గుంటూరుకి రాగానే ముకుందికి దూరం అయిపోయానని చాలా బాధపడిందంట. ఇక్కడ మళ్లీ ముకుందిని చూడగానే ఎంతో సంతోషించి ఎప్పటికైనా తను ప్రేమించే వ్యక్తికి దగ్గరవుతానన్న ఆశతో ఉంది. ఇలా ముకుంద్ మీద తనకున్న ప్రేమని చాలా క్లియర్గా రాసుకుందన్నయ్యా. చెల్లెమ్మా, నువ్వు ఈ విషయాలు చెప్తుంటే ఎగిరి గంతేయాలనిపిస్తోందమ్మా. ఏమైనా మంచి గుడ్ న్యూస్ చెప్పావమ్మా. ఇక వాళ్ళిద్దరూ ఒకటైపోయినట్టేనమ్మా. అది కాదన్నయ్యా, కృష్ణవేణి మనసులో ఏముంది మనకు తెలిసిపోయింది. కానీ ముకుంద్ మనసులో ఏముందో మనకెలా తెలుస్తుంది? చూడమ్మా, ఇద్దరి మధ్య ఇన్ని ఘర్షణలు జరిగాక ఒకరికి లవ్ పుట్టిందంటే ఖచ్చితంగా అవతల వ్యక్తికి కూడా లవ్ ఫీలింగ్ కలిగి ఉంటుంది. అయినా కృష్ణవేణిలాగానే ముకుందుకు కూడా డైరీ రాసుకునే అలవాటు ఉంది. ఇప్పుడే వెళ్ళి ఆ డైరీ చెక్ చేస్తాను. అప్పుడు అసలు విషయం ఏంటో తెలిసిపోతుంది. ఉండు, ఇప్పుడే వెళ్ళి చెక్ చేస్తాను. అలాగే అన్నయ్య, ఉంటాను.